జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మంత్రివర్గంలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఓ నేషనల్ ఛానల్లో ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారని తేలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే తన ప్రాధాన్యత అని కూడా పవన్ తేల్చి చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 2 రోజుల్లో కొలువు తీరబోతుంది. ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తున్నారు. మంత్రివర్గంలో జనసేనకు 3 నుంచి 4 పదవులు, బీజేపీకి 2 బెర్తులను కేటాయించనున్నట్లు తెలిసింది. పవన్ కేబినెట్ లో చేరతారా లేదా అన్న డౌట్స్ వచ్చాయి. అయితే మంత్రివర్గంలో చేరుతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో పవన్ ఏ శాఖలను హ్యాండిల్ చేయబోతున్నారన్న చర్చ ఏపీలో మొదలైంది. ఏపీలో కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కు మంచి పోర్ట్ఫోలియోలను కేటాయించారని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు వరస్ట్ గా తయారయ్యాయన్న ఒపీనియన్ ఉంది. పవన్ కూడా ప్రతి సభలోనూ ఇదే విషయం చెబుతూ వచ్చారు. అలాగే జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇవ్వకపోవడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఏపీలో కీలకమైన హోం మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలను పవన్ కు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లో మంత్రివర్గ కూర్పుపై పవన్, చంద్రబాబు కలిసి చర్చిస్తారు. అలాగే కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తమకు ఏపీలో 4 నుంచి 5 కేబినెట్ పోస్టులు ఇవ్వాలని పవన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.